సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి భాష మీకు తగునా? ఈ భాష వల్లే కదా 11కి పడిపోయారు. ఎందుకు 11 వచ్చాయి? ఇదే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కొడుకుని గెలిపించుకోలేకపోయావు, నువ్వెందుకు బతుకున్నావని కొడాలి నాన్నగారు అన్నప్పుడు మీరు నవ్వుకోలేదా? అది పైశాచిక ఆనందం కదా? ఏ మనిషినైనా పెద్ద మనుషుల్ని తిడుతుంటే మనం నవ్వొచ్చా? తప్పు కొడాలి నాని, భాష మార్చుకో, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అని మీరు అనాలి. ఇవాళ మీరేమంటున్నారు? నికృష్టుడు అంటారా? 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన స్వార్థపరుడా? అలుపెరగని పోరాట యోధుడు ఆయన. నిరంతరం ప్రజల కోసం కష్టపడేటువంటి ఒక విజనరీ లీడరు. రోజు 16-17 గంటల కష్టపడే నాయకుడు భారతదేశంలోనే లేడు చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఏంటి మీరు మాట్లాడేది? ఒకవైపున తిట్టిస్తూ ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. నికృష్టుడు అనే పదం వాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారికి ఆ పదం వాడొచ్చా మీరు? అంటే ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా? ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. భారతదేశంలో ఏ లీడర్ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఇదేమి సంస్కృతి అండి? ఇదేమి సంస్కృతి సార్? మీరు భాష మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. రాజకీయాలలో ఉండాలంటే శత్రువును కూడా ప్రేమించగలిగితేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే శాశ్వతంగా రాజకీయాల్లో తప్పుకోమని ఒక సలహా ఇస్తున్నాను, నమస్కరిస్తున్నాను.